ఎక్కడో ఒకప్పుడున్న యాక్టివ్‌నెస్ నాకు అసలు రీసెంట్ టైమ్స్ మనం కలిసినప్పుడు డల్‌గా కూర్చొని సంథింగ్ ఏదో ఆలోచించుకుంటూ అసల ఆ! ఈ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇక్కడ ఉండకుండా మల్టిపుల్ థింగ్స్ మైండ్‌లో తిరుక్కుంటూ, ఫోన్‌లు మాట్లాడుకుంటూ అసలు ఏంటి ఆ డిప్రెషన్ వెనకాల రీజన్ ఏంటి? బయటికి స రావట్లేదు, ఎవరిని కలవట్లేదు, ఫోన్స్ మాట్లాడట్లేదు, యాక్టివ్‌గా ఉండట్లేదు. రీజన్ ఏంటి? మనిషి తగ్గిపోయో, ఫేస్‌లో ఆ కల పోయింది. అదేదే అంటే అట్లేం లేదు. హ్మ్. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ గూడా కొద్దిగా వచ్చాయి. ఇంగ డిప్రెషన్ అంటావా ఆబ్వియస్‌లీ ఇప్పుడు ఎవ్వరికి అయినా మనకు ఎవరి స్థాయికి తగిన వాళ్ళకి స్థాయికి సంబంధించిన ఒక ఫినాన్షియల్ వైస్ అవ్వచ్చు, పర్సనల్ వైస్ అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు. ఏదో ఒకటి దెబ్బ తగులుతూ ఉంటది. హ్మ్. అలాగా కొన్ని ఎఫెక్ట్ అయ్యేసరికి కొద్దిగా ఒంటరిగా అయిపోయాను. అంటే మిగిలిపోయాను. సైలెంట్ అయిపోయాను. ఒక 4 గోడల మధ్య కూర్చొని నన్ను నేనంటే డిస్కవర్ చేసుకుంటున్నాను. నన్ను నేను తెలుసుకుంటున్నాను. హ్మ్. అంటే నేను నేనేంటి అనేది. అంటే ఒకప్పుడు ఉన్న అమరు ఇప్పుడు బయటకొస్తాడో రాడో కూడా నాకు తెలీదు. ఈ నేచర్ ఏమో నచ్చింది. సో, అందుకని చెప్పి ఇలానే ఉన్నాను. ఎక్కువ రోజులేముండదు. బట్ మనం అనుకున్నది ఇంకా కొద్దిగా ఇంకా ఎక్కడో లాగ్ అవుతున్నాను. కొద్దిగా మన అనేవాళ్ళు కొద్దిగా మనకు చెయ్యివ్వట్లేదు. సో, ఒక్కడినే కష్టపడుతున్నాను. అందులో ఎక్కడో అంటే కుటుంబంలో గూడా మనకెవరు హెల్ప్ చేయట్రు.